యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము, పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు మనకి ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు, పరిశుద్ధాత్మ వలన కలిగిన లాభాలు పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే మనకి ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. ఈరోజు మనము ధ్యానించుకుందాము. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మనకు ఒక ఆజ్ఞనిచ్చారు. ఆ ఆజ్ఞని మనము అపోస్తల కార్యము 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతున్నాము. యేసు వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. చూసారండి, ఆజ్ఞ ఇది మామూలుగా చెప్పట్లేదండి. ఏమంటున్నారు? ఆజ్ఞ అంటే తప్పకుండా మనము చేయవలసినది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టారనుకోండి, ఆజ్ఞ అంటే అందరం పాటిస్తాం, ఎందుకంటే మనం లోబడకపోతే శిక్ష పడుతుంది. అలాగే యేసు ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, దురాత్మలతో పోరాడుతున్నాము కనుక మనము చేయించాలంటే యేసు ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ మనం చదువుతున్నాము. అపోస్తల కార్యం 1:4లో ఏమంటున్నారంటే, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు మీరు వేచి ఉండండి. ఏం చెప్తున్నారంటే, ప్రభు అంటున్నారు, యెరూషలేమును విడిచి వెళ్ళక అంటే మీరున్న స్థలంలో నుంచి మీరు విడిచి వెళ్ళక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు కదా, వెంటనే దాన్ని ఆపివేయకుండా దీనికోసం వేచి ఉండాలంట. తండ్రి చేసిన వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం కొరకు మీరు వేచి ఉండండి. ఆ వాగ్దానం ఏంటి? 5వ వచనంలో మనం చదువుతున్నాము. ఏలయనా యోహాను నీటితో బాప్తిస్మమిచ్చెను, కానీ కొన్ని దినములలో మీరు పరిశుద్ధాత్మ చేత జ్ఞానస్థానము పొందవలెను. చూసారండి, యేసు ప్రభు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, మనం అందరము కూడా మీరేమన్నారు? ఏలైనా మీరు యోహాను ఇచ్చిన నీటి బ్యాప్టిస్తాం. మనమందరం కూడా మరి పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మనకి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నీటి బ్యాప్టిజం మనం తీసుకున్నాం. అయితే రెండో బ్యాప్టిజం కూడా మనందరికీ అవసరము. ఈ రెండవ బ్యాప్టిజాన్ని జ్ఞానస్థానం ఏమంటున్నారంటే పరిశుద్ధాత్మతోనూ నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. అనేకమైనటువంటి సమస్యలు మనకు ఉంటాయి. అప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడానికి, అలాగే పరిశుద్ధంగా జీవించడానికి యేసు ప్రభు చెప్తున్నారు, నేను మేము అనాథగా వదిలిపెట్టను, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మీకు నేను పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు మనకు వాగ్దానం చేసి మనకేం చేశారు? ఆయన వాగ్దానం చేసినట్టుగా, నీకు నేను అనాథగా వదిలిపెట్టిన పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను. ఎందుకు? ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాము, నెమ్మదిగా ఉండగలుగుతాము, మనము ప్రేమగా ఉండగలుగుతాము. ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకి ఏమేమి లాభాలు కలుగుతాయి మనం చూస్తున్నాం. మొదటిగా ఏం చెప్పారు యేసు ప్రభు? మీరు వేచి ఉండి ప్రార్థన చేయండి. 40 రోజులు మనము శిలువ ధ్యానాలు చేసి మన పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు రక్తంలో మనల్ని మనము శుద్ధి చేసుకున్నాం. అది మొదటి స్టెప్. అంటే యేసు రక్తంలో మనం కడగబడిన తర్వాత రెండవది ఏంటి అంటే మనము పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. మొదటిది చేసాము, రెండోది కూడా. అందుకే మనం చూస్తున్నాము. మనము ఇప్పుడు మళ్ళీ ఏ పండుగ వస్తుందండి? మనము ఈ యొక్క ఈస్టర్ తర్వాత మనకు వచ్చే పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండగ. అంటే మొదటి పండగ అయిపోయింది. మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మన పాపాలు ఒప్పుకొని శుద్ధి చేయబడిన తర్వాత మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు విజయవంతమైన జీవితం జీవిస్తాము. ఏ విషయంలో భయం కానీ, కలత కానీ, బాధ కానీ ఉండదు. వస్తాయి కానీ ఏమన్నారు? మీరు ఈ లోకంలో కష్టాల పాలవుతారు, కానీ లోకాన్ని నేను జయించాను. యోహాను సువార్త 16:33లో కదా యేసు ప్రభు మనకి శక్తిని ఇస్తారండి. ఆ శక్తి ఎవ్వరు ఏ మాట ద్వారా జరగదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. పరిశుద్ధాత్మ వలన ఏం చేస్తారైనా బలపరిచే శక్తిని ఇస్తారు, మనకు ఓదార్చే పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా వచ్చారు. మనకి అన్ని విషయాలు నేర్పిస్తారు. యేసు ప్రభు చెప్పిన సమస్తమును మనకు జ్ఞాపకం చేసి బలపరుస్తారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క తక్కిన పెంతెకోస్తు వరకు కదండి, జూన్ 1st వీక్ అనుకుంటాను, అప్పటి వరకు కూడా మనం రోజు దేవా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి, నాకు పరిశుద్ధాత్మ కావాలని ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. ఆయన మనకెవరు సహాయం చేస్తారు? ఆయన మన స్నేహితుడు. మన బలహీనతలో మనకి సహాయం చేసే పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని యేసు ప్రభు మనకిచ్చారు.
ఈ పరిశుద్ధాత్మ శక్తి అంటే ఆయన ఒక వ్యక్తి అయినారు, ఆయన మనల్ని బలపరుస్తారు. మనం కృంగిపోయినప్పుడు ఎవ్వరు చెప్పినా మనకు భయం అట్లాగే ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. కనుక ఈ పరిశుద్ధాత్మ కొరకు రోజు వేచి ఉండి ప్రార్థన చేయాలి, ఆయన దగ్గర సమయం గడపాలి. ఆయనతో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి మన ద్వారా మనకేం కావాలో మనల్ని నడిపించి మనకి సాయం చేస్తారు. మనం చూస్తున్నాం లూకా సువార్త 4వ అధ్యాయంలో అక్కడ మనం ఏం చదువుతున్నామంటే పరిశుద్ధాత్మ ద్వారా ఏ ఏ కార్యాలు జరుగుతాయి. లూకా సువార్త 4:18లో మనం ఈ విధంగా చదువుతున్నాం. దేవుని ఆత్మ నాపైన ఉన్నది, పేదలకు సువార్తను బోధించుట కంటే. ఎవరైతే వేదన బాధలో ఉన్నారో వాళ్ళకి మనం చెప్తాం, భయపడకు, యేసు నీతో ఉన్నారు, ఇదే సువార్త, యేసు నీ పాపల కోసం మరణించారు, నిన్ను మళ్ళీ పైకి లేపుతాడు, భయపడకు, నీకు స్వస్థత ఉన్నది, నీకు విడుదల ఉన్నది అని మనం ఏం చేస్తాము, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి సువార్తను బోధిస్తాడు. మూడోదిగా మనం చూస్తున్నాము గుడ్డి వారికి చూపు. గుడ్డివారు అంటే ఎవరంటే నిజంగా గుడ్డివారు కాదండి, కానీ యేసు పరలోకంలో ఉన్నారని, ఒకరోజు మనం చనిపోతే పరలోకానికి వెళ్ళాలని మన ఆత్మీయ కన్నులను తెరిచి మనం ఈ లోకము సొంతం కాదు అని గ్రహించుకునేలాగా చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. నీ కన్నులు తెరుస్తారు. యేసు రక్తం అంటే ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలి తెరుస్తారు. 4వదిగా మనం చూస్తున్నాము పీడితులకు విమోచన కలిగిస్తారు. ఎవరెవరైతే రకరకాలుగా పీడించబడుతున్నారో, రకరకాల దురాత్మల చేత పీడించబడుతున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు, విడుదల కలుగజేస్తారని మనం చూస్తున్నామండి. చాలాసార్లు మనం కూడా రకరకాలుగా సాతానుచే పీడించబడతాము కదా. అందుకోసం మనం పీడించబడినప్పుడు ఏం చేస్తాం, భయం మనల్ని పీడిస్తూ ఉంటుంది, దుఃఖం మనల్ని పీడిస్తూ ఉంటుంది, నిద్రపట్టదు, ఒక్కొక్కసారి మనల్ని పీడిస్తూ ఉంటుంది, రకరకాలుగా మరి దురాత్మ అంధకార శక్తులు పనిచేస్తూ మనల్ని పీడిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి నుంచి మనకు విడుదల కలగజేసే వ్యక్తి పేరే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే ప్రతి కాడి విరగ్గొట్టబడుతుందని యెషయా గ్రంథంలో మనం చదువుతున్నామండి. 10వ అధ్యాయంలో 27వ వచనంలో ఏమంటుందంటే, ఆత్మ ప్రతి కాడి అంటే ఏ కాడి నీలో ఉందో, భయమా, నిరుత్సాహమా, ఒక బంధకమా, చెడు అలవాట్లు, లేకపోతే త్రాగుబోతని ఆత్మ, లేకపోతే అబద్ధాలు చెప్పే ఆత్మ, మోసపరిచే ఆత్మ, కొట్లాడే, ఇవన్నీ దురాత్మలు. వీటి నుంచి మనకు ఎవరు విడుదల కలగజేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి విడుదల కలగజేస్తారు. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. తండ్రి తన కుమారుని తీసుకొని వస్తారు, వచ్చి శిష్యుల దగ్గర చెప్తారయ్యా, నా కుమారుడు దయ్యం పట్టి బాధపడుతున్నాడు, దయచేసి మీరు ప్రార్థన చేయమన్నప్పుడు అక్కడ జరగలేదు. అప్పుడు యేసుప్రభు అడుగుతారు, ఏంటి మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అంటే అప్పుడు తండ్రి ఈ విధంగా చెప్తాడు. మార్కు సువార్త 9 మనం 18వ వచనాన్ని చదువుతున్నాం. ఏం చేస్తుందంట, దయ్యం పట్టినప్పుడు ఏ విధంగా మారుతున్నాడో చూడండి. భూతము వీనిని ఆవేశించినప్పుడల్లా నేలపై పడవేయను. ఒక భూతం ఒక మనిషిలోకి వచ్చిన, భూతం అంటే ఏంటంటే దయ్యపు ఆత్మ కదా. ఒక దయ్యపు ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుందంట, నేలపై పడవేస్తుంది. రెండోదిగా అప్పుడు వాడు నోటి నుండి నురగలు కక్కుచు, అంటే మనం కూడా ఒక కోపం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్లో లేకుండా అరుస్తారు చూడండి, నురగలు కక్కుతూ అరుస్తారే, అది దయ్యపు ఆత్మ. కాబట్టి మనం కూడా పరిశీలించుకుందాము, నాలో దయ్యపు ఆత్మ పనిచేస్తుందా. దయ్యపు ఆత్మ అంటే ఏంటంటే కోపం వచ్చినప్పుడు కంట్రోల్లో ఉండకుండా అరుస్తాము కదా, మళ్ళీ కొరుకుతాము, పండ్లు కొరుకుతాము, ఇసిరేస్తాము. ఇక్కడ ఏమనుందండి, నురగలు కక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోతారంట. ఇది ఒక దురాత్మ. ఈ కోపం నుంచి, ఈ యొక్క ఇసిరేసేతనము నుంచి, పండ్లు కొరికేతనము నుంచి, తర్వాత అధికమైనటువంటి ఏం చేస్తామో తెలియదు కదా, అలాంటి దురాత్మ అంధకార శక్తుల నుంచి ఏం చేస్తారంట, యేసు ప్రభు దగ్గరికి అడిగినప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఈ దురాత్మ వచ్చినప్పుడు నా కొడుకు మరి శిష్యులు చేయలేకపోయారు, మీరైనా చేస్తారా. మనకు కూడా వస్తుందండి, ప్రభా నేను ఎప్పుడు విడుదల పొందుకుంటాను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీకు సాధ్యమగునేని అంటున్నావా, విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు మనం విశ్వసించాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు ఇచ్చారు యేసు ప్రభు అంటే, ఇలాంటి దురాత్మ అంధకార శక్తులతో బంధించబడుతున్న వారందరికీ విడుదల కలగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి సహాయంగా పంపించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, పీడితులకు విమోచన కలగజేసే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు. ఆయన ద్వారా కార్యాలు జరుగుతాయి. రోమా 8:11 ఏం చదువుతున్నామంటే, ఏ ఆత్మ అయితే యేసుప్రభుని మరణము నుంచి లేపిందో మనల్ని కూడా అదే ఆత్మ ఈరోజు మనకు కూడా విడుదల కలగ చేయను.
అప్పుడు యేసుప్రభు అన్నారు, నమ్మితే నీకు సాధ్యం అన్నప్పుడు ఆయన అన్నారు, అయ్యా నాకు అవిశ్వాసం లేకుండా చేయమన్నప్పుడు యేసుప్రభు ఒక్క మాటతో దురాత్మను పారదలారు. ఒకే ఒక్క మాటతో. అదే విధముగా దేవుడు అంటున్నారు కీర్తన 102:20లో, నేను నా వాక్యమును పంపి నేను మీకు విడుదల కలుగజేస్తాను. నిశ్చయముగా నీకు నాకు విడుదల ఉందండి. ఆ స్థితిలో మనం ఎంతే ఉంటామో ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు వేదన పడుతుండొచ్చండి కదా. ఎన్నో సంవత్సరాల నుంచి మనం చదువుతాం లూకాసు వార్త 13వ అధ్యాయంలో, నడుము వంగిన స్త్రీ ఒక స్త్రీ ఉందంట. ఆమె 18 సంవత్సరాల నుంచి ఉంది. అయినప్పటికీ ఏం జరుగుతుందండి, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్ని బంధకాల నుంచి, భయం నుంచి మనకు విడుదల కలుగుతుంది. కనుక మనకి ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ. రోజు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మతో నింపబడాలి, స్తుతించాలి, భాషారంలో మాట్లాడాలి, వాక్యం చదవాలి. అప్పుడు మనకి అన్ని విషయాల్లో దేవుడు కార్యం చేస్తారు, మనకు విడుదల కలుగజేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనము వేచి ఉండి రోజు ఇంకా గంట సేపు అయినా మీరు ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి, వాక్యం చదవండి. పరిశుద్ధాత్మ నాలోకి రండి, నాకు తోడుగా ఉండండి, నా నాయకుడుగా ఉండండి అని మీరు పాట పాడుకోండి, స్తుతించండి. తప్పకుండా దేవుడు అన్నారు లూకాసు వార్త 13:11లో, అడిగిన వారికి తండ్రి అడిగిన వారికి ఇంకా ఎంతగా తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. అపోస్తల కార్యం 2:17లో, అంత్య దినములో మానవులందరిపైన దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు. అప్పుడు ఆత్మ కుమ్మరించినప్పుడు శరీర కార్యములన్నీ వెళ్ళిపోతాయి, అందరిలోంచి వెళ్ళిపోతాయి. కోపం, క్రోధం, కక్ష, ద్వేషం, మురికి ఆత్మ, బంధకాలు అన్నీ యేసు నామములో అవి తొలగిపోతాయి. మాట్లాడుకోకుండా కోపము, ద్వేషము, మన్నింపులు అన్నిటి నుంచి శుద్ధి జరుగుతుంది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. కాబట్టి ఆత్మదేవా నన్ను నడిపించండి అని పరిశుద్ధాత్మకి మనం ఏం చేయాలి? మనం అప్పచెప్పుకోవాలి. రెండోదిగా మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే లాభము. రోమా పత్రిక 8:26లో మనం ఏం చదువుతున్నామంటే, అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగల ద్వారా మన కొరకై ఆత్మయే ప్రార్థన చేయను. రెండో సహాయం ఏంటి? పరిశుద్ధాత్మ వస్తే నీకేంటి సహాయము? ఎందుకు కావాలి? రెండోదిగా మనం చూస్తున్నాము, మనకంట మన బలహీనంగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు, కృంగిపోతుంటాం, ఏడుస్తాము. కానీ ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడంట ఇక్కడ మనం చూస్తున్నాము, మాటలకు సాధ్యపడని మూలుల ద్వారా ఆత్మయే మన కొరకు ప్రార్థన చేయను. నీ కొరకు ప్రార్థన చేయడానికి, నీకున్న బలహీనతల నుంచి నువ్వు బయటికి రావడానికి, నీ కొరకు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఈ బిడ్డ ఈ బంధకాల్లో ఉంది, విడిపించండి, ఈ వేదన, ఈ బాధ ఈ బిడ్డను చుడుతున్నదని నీ కొరకు ప్రార్థన చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడే మన కొరకు ప్రార్థన చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవా, నా బలహీనతలో నాకు సాయం చేయండి, నాకు తోడ్పడండి అని మనం అడిగినప్పుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి, సహాయపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మదేవుడు మన ద్వారా మొరపెట్టినప్పుడు ఏం జరుగుద్దంటే మనకు విడుదల కలుగుతుందండి. ఆత్మకి తెలుసు ఎలా ప్రార్థన చేయాలో, దేని నుంచి మనకు విడుదల కావాలో. పరిశుద్ధాత్మ ద్వారా మనకు విడుదల కలుగుతుంది. కనుక మనం ఎప్పుడు కూడా ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నాలోకి రండి, నా ద్వారా మీరు తండ్రికి మొరపెట్టండి అని మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మన ద్వారా ఆయన ప్రార్థన చేస్తారు. మూడోదిగా పరిశుద్ధాత్మ మనకి ఎందుకు అవసరం, ఎందుకు నువ్వు పిలవాలి కదండి. కొన్ని లాభాలు తెలిస్తే మనం పిలుస్తాం కదా. అలాగే మనం పరిశుద్ధాత్మ ఏం చేస్తారంట, మనకి మన యొక్క బలహీనతలతో కృంగిపోయిన వారిని ఆయన లేపుతారని మనం చదువుతున్నాం యెషయా గ్రంథంలో. అక్కడ ఏమంటుందంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మీరు చదువుకోండి. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా కలిగే లాభములు 1 నుంచి మనం అక్కడ చూసినప్పుడు 9 వరకు మీరు చదవండి. అక్కడ ఏమంటుందంటే, మొదటిగా మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మ అంట కృంగిపోయిన వారిని లేవనెత్తుతారు. ఎప్పుడు కృంగిపోతామండి అంటే, మనం ఒక సమస్యలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేము, కృంగిపోతాము. సమస్య చూసినప్పుడు కదా, పిల్లలకి పెళ్ళిళ్ళు జరగకపోతే కృంగిపోతాము, ఉద్యోగాలు జరగకపోతే కృంగిపోతాము, అప్పు సమస్యలు వడ్డీ కట్టలేకుండా కృంగిపోతాము, ఇంట్లో కొట్లాటలు కృంగిపోతాము, చెడు అలవాట్లతో ఉన్న భర్తను చూసి, లేకపోతే భార్యను చూసి, లేకపోతే పిల్లలను చూసి మనం కృంగిపోతాము కదండి. ఇలాంటి కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు లేవలేకపోతావు, కృంగి ఉంటావు, ముందుకు వెళ్ళలేవు, ఏం చేయలేని పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంట,
కృంగిన వారిని ఆయన పైకి లేపుతారంట, నూతన బలమునిస్తారంట, నూతన శక్తిని వచ్చి ఏం చెప్తారంటే భయపడకు, నీకు దేవుడు తోడుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే మనకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు. యేసుప్రభు బోధించిన సమస్తమును ఆయన మీకు జ్ఞాపకం చేస్తారు. ఇదిగో దేవుని వాక్యంలో ఇలా ఉంది, తల్లి తండ్రి వదిలినా నేను వదలని పెట్టిన దేవుడు నీ తోడుగా ఉన్నారు, భయపడకు, నీకు మంచి రోజులున్నాయి, నీ పరిస్థితులు మారుతాయి. ఇవన్నీ దేవుని యొక్క వాగ్దానములన్నీ ఒక్కొక్కటి మనకు జ్ఞాపకం చేసి మనం వాక్యం వినేలాగా ఆ సన్నిధి, ఆ డిప్రెషన్ నుంచి, నిరుత్సాహం నుంచి బయటికి వచ్చేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేస్తారు. మన నాయకుడు, మన బోధకుడు, మనల్ని నడిపించేటువంటి మనకి ఎవరంటండి, మన స్నేహితుడు కదా. మనకు తోడుగా ఉండే ఒక స్నేహితుడు ఉన్నారు. అనాథగా నేను వదిలిపెట్టలేదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. కాబట్టి మనము రానున్న కాలంలో ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి ఎన్నో కష్టాలు వస్తాయి. వీటన్నిటిని జయించాలంటే ఒకటే ఒక మార్గం అండి, పరిశుద్ధాత్మతో రోజు అడగండి, పరిశుద్ధాత్మతో ఒక పాట పాడుకోండి, పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. ఈ రోజంతా చేసే పనిలో పరిశుద్ధాత్మ మీరు నాకు తోడుగా ఉండండి, ఈరోజు చేసే పనిలో నాకు జయం ప్రసాదించండి, నాకు జ్ఞానం ప్రసాదించండి కదండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒక పక్క వరములు మనకిస్తారు, ఒక పక్క ఫలం ఇస్తారు. వరములు దేనికి అంటే జ్ఞానము కలిగి మనం ఉండడానికి. మన పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో నీకు జ్ఞానం అవసరమో ఆ పరిస్థితిలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇస్తారు, బుద్ధిని ఇస్తారు కదా. అంటే బుద్ధి లేకుండా పోతే మనము ఏం చేయలేము కనుక మనకి ఇవన్నీ కూడా వరాలు మనకిస్తారు. రెండోదిగా మనకేమిస్తారంటే ఫలం ఇస్తారు. ఫలం అంటే ఏంటంటే మన వ్యక్తిత్వం మార్చబడడానికి అనమాట. ఫలము ఏం చేస్తుందంటే మనల్ని నూతన వ్యక్తిగా మారుస్తారు. నూతన వ్యక్తిగా మారడం అంటే ఏంటంటే ఇంతకుముందు మనము చాలా కోపిష్టిగా ఉండొచ్చు, కానీ ఆ కోప స్వభావం తీసేసి నిన్ను దీర్ఘశాంతంలోనికి ఒక మార్పు కలిగిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మాత్రమే అది మనకి సాధ్యపడుతుంది. మనం చదువుతున్నాము అపోస్తల కార్యంలో 1:8 ఏం చదువుతామండి? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తి దేని కొరకు అంటే మనం నూతన సృష్టిగా మారడానికి. ఎక్కడ ఏ బలహీనత ఉందో, దేన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నామో, లేకపోతే మనం చదువుతాం కదండి 9 చావైన పాపాలు, గర్వము, కోపము, మోహము, అసూయ, తిండిబోత్తనము, సోమరితనము, వీటన్నిటి నుంచి ఏం చేస్తారు? మనకి విడుదల కలగజేస్తారు. ఇక్కడ మనం చదువుతున్నాము మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం నూతన వ్యక్తిగా మార్చబడతాము. ఇక్కడ ఒక పక్క శరీర కార్యాలు మనం చూస్తున్నాము. శరీర కార్యములన్నీ తొలగించి నిన్ను ఫలించే వ్యక్తిగా మారుస్తారు. శరీర కార్యములు ఏంటి? మళ్ళొక్కసారి చూద్దాం. గలతీలకు రాసిన లేఖ 5:19 మనం ఈ విధంగా చదువుతున్నాము. శరీర కార్యములు ఇవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇవన్నీ ఉన్నాయనుకోండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నిన్ను ఆ బంధకంలో నుంచి విడిపించి నూతన వ్యక్తిగా మారుస్తారు. విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, ఎప్పుడు చూసినా శత్రుత్వం, అందరితో కొట్లాడుతుంటావేమో, కానీ ఆ కొట్లాట తీసి నీకు నూతన వ్యక్తిగా మారుస్తారు. కలహము, అసూయ ఉందేమో నీ లోపల. అసూయ అన్నది ఒక దురాత్మ, క్రోధం అన్నది ఒక దురాత్మ. వాటి నుంచి నీకు విడుదల కలగచేస్తారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోత్తనము, విందులు, వినోదములు, ఏంటంటే చూడండి, పూర్వం వల్ల ఇప్పుడును మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఇట్టి పనులు చేయవారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే వాటన్నిటి నుంచి, ఆ బలహీనత నుంచి నీకు విడుదల చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే సహాయం దొరుకుతుంది. కనుక మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవా నాకు సాయం చేయమన్నప్పుడు వీటన్నిటి నుంచి విడిపించి మనకి నూతన కార్యాలు జరుగుతాయి కదండి. మనం చూసాం సౌలు అంటే పౌలుగా ఇప్పుడు మారారు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారండి? మనం చదువుతాము. ఆయన ఎలా ఉన్నారంట? హింసకుడను, దూషకుడను అని అంటున్నాడు. అంతగా భయంకరంగా స్త్రీలను కూడా పట్టి హింసించేవాడంట. యేసుప్రభు నమ్ముకున్న వారందరిని హింస పెట్టాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభుని ముఖాముఖిగా దర్శనం కలిగిందో, ఎన్కౌంటర్ అయిందో, అప్పుడు ఏం జరిగిందండి? 3 రోజులు ఉపవాసం ఉంటాడు. అపోస్తల కార్యము 9:9 మనం చదువుతాం. 3 రోజులు అన్నపానీయాలు ముట్టకుండా ఆయన ఉపవాసంతో ఉన్నప్పుడు అననీయ అనే ప్రవక్త వెళ్ళి అతని మీద చేతుల నుంచి ప్రార్థించగా అతని కళ్ళలో ఉన్న పొరలు కిందికి లాగి పడిపోయి అతను నూతన వ్యక్తిగా మారిపోయాడు. కన్నుల్లో ఉన్న పొరలంట
కింద పడ్డాయి. అంటే ఏమో జరుగుతుంది, ఆయనలో ఉన్న హింస పెట్టే ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, కోపం అనే ఆత్మ వెళ్ళిపోతుంది. నూతన వ్యక్తిగా మారడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి వచ్చారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి వచ్చారో, ఎలా అంటున్నాడండి, ఆ హింసించే వ్యక్తి 1 కొరింథీలో రాస్తున్నారు, ప్రేమ అంటే ఏంటి కదండి. ఆయన చెప్తున్నారు ప్రేమ అంటే ఏంటి అని మనకి ఆయన బోధిస్తున్నారు. ఎంత చక్కగా రాస్తారంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో 4వ వచనంలో మనము ఈ విధంగా చదువుతున్నాము, ప్రేమ సహనము కలది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, కోపంగా ఉన్న వ్యక్తి, హింసించిన వ్యక్తి, ఎంతమందిని ఆ విధంగా హింస పెట్టిన వ్యక్తి అంటండి, ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక ప్రేమగా మారి ప్రేమ అంటే ఏంటో చెప్తున్నాడు. ప్రేమ దయగలది, అసూయ కానీ, డమ్మము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు, అమర్యాద కానీ, కోప స్వభావం ప్రేమకు ఉండదు, ప్రేమ దోషాలను లెక్కబెట్టదు. మనమైతే అన్నీ లెక్క పెడతాను, నువ్వు అట్లా అన్నావు, నువ్వు ఇట్లా అన్నావు కదండి. ఈ వ్యక్తిత్వం మార్చబడుతుందండి, మన హృదయంలో మార్పు కలుగుతుంది. ఎప్పుడు రోమా 5:5లో మనం చదువుతున్నాము, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయములలో కుమ్మరించబడును. పరిశుద్ధాత్మ వస్తే ఏం జరుగుతుందంటే, దేవుని ప్రేమ మన హృదయంలో పోసినప్పుడు మనం అందరినీ ప్రేమించగలుగుతాం, అందరినీ కూడా ఓర్చుకోగలుగుతాం, అందరికీ మనం సహాయం చేయగలుగుతాం, మనం తగ్గించుకోగలుగుతాం. ఇది పరిశుద్ధాత్మ మనల్ని నూతన వ్యక్తిగా మారుస్తారు. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ వింటున్న మనందరినీ కూడా నూతన వ్యక్తిత్వంలోకి మార్చునుగాక. మనమందరం కూడా ప్రేమతో ఉందముగాక కదండి. మరి మనం చదువుతాము గలతీయులకు పత్రికలో 5వ అధ్యాయంలో, అక్కడ ఆత్మఫలముల గురించి మనం చదువుతున్నాము. అక్కడ ఆత్మఫలములు ఏవనగా, మొదటి పేరు ప్రేమ. అంటే ప్రేమలో నుంచే తక్కినవన్నీ వస్తాయండి. ప్రేమ ఉంటే ఏం జరుగుద్ది, మనం చూసాం ఇందాక, ప్రేమ ఉంటే శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, మంచితనం ఉంటుంది కదా. ఇవన్నీ రావాలంటే మనకేం కావాలా, ఆత్మఫలముతో మనము నింపబడాల. ఆత్మఫలము ఎలా వస్తుంది, మనం పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు ఆత్మఫలము, పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మఫలం మనలోకి వస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం నూతన వ్యక్తిగా మారిపోతాం. ఎట్లా ఉంటారు వాళ్ళు, ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వీటికి వ్యతిరేకంగా ఏ చట్టము లేదంటండి. ప్రేమకు వ్యతిరేకంగా అంటే మనం ప్రేమిస్తే ఇంకేదైనా ఉంటుందా అండి, అందులో ఏదైనా వ్యతిరేకమైన కోపం ఉంటుందా, కక్ష ఉంటుందా, ఏముండదు. ప్రేమ సమస్తము సహించును, అంతే. ప్రేమకు వ్యతిరేకంగా ఏ చట్టము లేదు, ఏ దురాత్మ కూడా పనిచేయదు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా, దేవా నన్ను నీ ప్రేమతో నింపి, నీ ఫలముతో నింపి నన్ను నూతన వ్యక్తిగా చేయమని పరిశుద్ధాత్మకు మనం ఇచ్చినప్పుడు, మనం ప్రేమతో నింపబడినప్పుడు పరలోకానికి మనం వెళ్ళిపోతాం. మనం పరలోకానికి వెళ్ళిపోవాలి. నూతన వ్యక్తిగా మార్చడానికి యేసయ్య పరిశుద్ధాత్మదేవుడు మనల్ని యేసు ప్రభు స్వరూపంలోనికి మార్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. మనం పరలోకానికి వెళ్తాం. పరిశుద్ధాత్మ వల్ల కలిగే లాభం ఏంటంటే, మనల్ని యేసు ప్రభు కొరకు వధువుగా సిద్ధపరిచి, మనలో ఉన్న బంధకాలన్నీ తొలగించి, మనల్ని నూతన వ్యక్తిగా మార్చి, మనం యేసయ్యకి వధువుగా రహస్య రాకడలో ఎత్తబడి యేసయ్యతో పాటు పరలోకంలో ఉండడానికి మనసు, తలంపులు, ఆలోచనలను ఆయన శుద్ధి చేస్తున్నారు. యేసయ్య కొరకు మన ఆత్మీయ కనులు తెరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనమందరము పరిశుద్ధాత్మ దేవా నన్ను సిద్ధపరచండి, నన్ను యేసయ్య స్వరూపంలోనికి నన్ను మార్చండి, నేను యేసు ప్రభుకి వధువుగా మారాలి, ఆయనకి ప్రియమైన బిడ్డగా నేను ఉండాలి, నేను పరలోకమునికి వెళ్ళాలని నెత్తబడే సంఘములో ఉండాలి, నేను ఈ లోకానికి మరణించాలి. పరిశుద్ధాత్మ నాకు సాయం చేయమని మనల్ని పరిశుద్ధాత్మ చేతికి అప్పచెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసు ప్రభు కొరకు సిద్ధపరుస్తారు. పరలోకం వెళ్ళడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. ఈ లోక వాంఛలన్నీ చనిపోయి మనం దేవుని కొరకు బ్రతకడానికి మనకు వాంఛ కలిగిస్తారు. ఆయనను కోరుకోవడానికి మన హృదయంలో ప్రేమను పెడతారు. అందరినీ మన్నించడానికి ప్రేమను పెడతారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ కొరకు 40 రోజులు ప్రతిరోజు ప్రార్థన చేద్దామండి. 40 రోజులు మాత్రమే కాదు, ప్రతిరోజు. ఆత్మ లేకుండా మనం ఏం చేయలేం. యేసు అని నోటితో పలకడానికి కూడా పరిశుద్ధాత్మ మనకు అవసరమని మనం చదువుతున్నామండి. కనుక ఈరోజు దేవా నీ పరిశుద్ధాత్మను నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, మా దేశంలో ఉన్న అందరి మీద కూడా కుమ్మరించమని మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మరి పోపు గారి కోసం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కార్డినల్స్ అందరినీ దేవుడు అభిషేకించాలని, నూతన పోపు గారు మనందరినీ ఆత్మతో సంఘమును నడుపునట్టుగా మనం ప్రతిరోజు మన అధికారుల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ,
నేను మేము అనాథలుగా వదిలిపెట్టను, ఎల్లప్పుడూ మీతో ఉండడానికి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, మీరు బూదిగంతల వరకు నాకు సాక్షిగా ఉంటారని చెప్పిన దేవా, ఈరోజు నీ పరిశుద్ధాత్మను మా అందరిపైన కుమ్మరించండి. పరిశుద్ధాత్మ చెరలో ఉన్న వారికి విడుదల కలగచేస్తా అన్నారు ప్రభా. మేము ఎలాంటి భయము, కోపము, కక్ష ఏ చెరలో ఉన్నామో పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి కాడు విర్రగొట్టబడును గాక. పరిశుద్ధాత్మదేవ దిగిరండి, మాలోకి దిగిరండి. వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. బంధకాలు నీ నామలో తొలగిపోవును గాక. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి కాడు విర్రగొట్టబడును గాక. పీడితులకు విమోచన కలుగును గాక. కృంగిపోయిన వారు లేపబడుదురుగాక. దేవా, నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను మాలో పోయండి. మేమందరము ప్రేమ కలిగి జీవించి నీ సారూప్యంలోకి మార్చి పరలోకానికి మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మదేవ మాకు సాయం చేయమని దివ్యవాణి టీవీని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. మా కథోలిక సంఘాన్ని అంతటినీ ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. బలమైన ఆత్మ కార్యాలు మన జీవితంలో జరుగునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.